కన్యా రాశి వారి జీవితంలో వీరు కన్న కలలు అన్నీ నిజం కాబోతూ ఉన్నాయి. సెప్టెంబర్ నెల 3వ వారంలో అదృష్ట దేవత వీరి తలుపు తట్టబోతూ ఉంది. అసలు కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం వీరి తలుపు తట్టబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది అనే విషయాలన్నింటి గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం గురించి పూర్తి విషయాలు మనం తెలుసుకుందాం. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారండి. కన్యా రాశికి చెందినటువంటి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయం రాబట్టాలని వీరు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి సెప్టెంబర్ నెల 3వ వారంలో వీరి జీవితంలో పెను మార్పులు సంభవించబోతూ ఉన్నాయండి. వీరు మట్టి పట్టుకున్న ఈ సమయంలో బంగారం వలె మారబోతూ ఉందని చెప్పడంలో సందేహం అసలు లేదండి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల పరంగా కూడా అన్నీ కూడా అనుకూల పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. దృఢమైన మనస్థితితో ముందుకు సాగి ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుప్రీతి ఉంటుంది. భోజన సౌఖ్యం కలుగుతుంది. మానసిక ఉల్లాసాన్ని పొందుతారు. ఇష్టదైవ ధ్యానం మీకు శుభప్రదం. పట్టుదలతో పనిచేయండి. కార్యస్థితి కనిపిస్తుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాలను కూడా ఇస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయాల్లో మీ యొక్క ఆలోచనలకు పదును పెట్టాలి. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల యొక్క సహకారం బాగా లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకుంటారు. వృధా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బంది పెడతాయి. బంధువుల అండదండలు ఉంటాయండి. గురు ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో సందేహం అసలు లేదు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరికి అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఆరోగ్యపైన చాలా శ్రద్ధ అనేది ఈ సమయంలో వీరికి చాలా అవసరం. ముఖ్యంగా ఈ నెల అంటే సెప్టెంబర్ నెల 3వ వారంలో వీరికి అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది వీరి తలుపు తట్టబోతోంది. మీరు ఏ పని చేపట్టినా సరే విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీరు ఊహించని మార్పులు ఈ సమయంలో మీ జీవితంలోకి కనిపిస్తాయండి. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారు ఆరోగ్యపరంగా కుటుంబంలోని అష్టమ గురుని ప్రభావం చేత ఆరోగ్య సమస్యలు కొంత ఇబ్బందులు పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయండి. కాబట్టి జాగ్రత్త పడండి. డిసెంబర్ నెల వరకు కూడా అనుకూల గ్రహస్థితి అయితే గోచరిస్తుంది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా కొంత అనుకూలమైనటువంటి సంవత్సరం అని చెప్పవచ్చు. వీరి ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే కనుక వీరికి ఆర్థిక పరంగా అనుకూలమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు. ఆర్థికపరమైన విషయాల్లో మీరు చేసే ప్రణాళికలన్నీ కూడా సత్ఫలితాలు కలిగిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార అభివృద్ధి కలుగును. ఈ సంవత్సరం అంతా ఆర్థిక పరంగా లక్ష్మీప్రదం అనుకున్న ఫలితాలు కలిగిస్తాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి అష్టమ గురుని ప్రభావం చేత అనారోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉన్నాయి. వీరి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక మధ్యస్థమైనటువంటి సమయం అయితే కనిపిస్తుందండి. 2024 నుండి వీరికి భాగ్యంలో గురుడు అనుకూలించడం చేత కన్యా రాశి వారి కెరియర్ పరంగా అద్భుతంగా కలిసి వచ్చును. అంటే మొత్తం మీద చూస్తే కన్యా రాశి వారి కెరియర్ పరంగా మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అని అనుకున్నట్లయితే కనుక గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దుర్గాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్యుని ఆరాధించడం వలన మరిన్ని శుభ ఫలితాలు అయితే కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే ఇప్పుడు తెలుసుకున్నాం కదండి. ఇక కన్యా రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, అసలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి, మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా వీరు స్వయంగా ప్రతిభ కలిగి ఉండడమే కాకుండా ఇతరుల ప్రతిభను గుర్తిస్తారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయిస్తారు.
బంధుప్రీతి వీరికి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ కూడా చాలా అధికంగానే ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి వీరు ఉంటారు. సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం వీరికి వెంట ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని వీరు రుజువు చేసే ప్రయత్నం మాత్రం చేయలేరు. రచయితగా లేఖకునిగా రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు ఆర్థిక లెక్కలకు సంబంధించిన వీరు వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులను కలిగిస్తాయి. ఆర్థికపరమైన వ్యవహారాలలో చక్కని నేర్పు కనిపిస్తుంది. ధర్ముని చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరితనము వీరి సొత్తు. మధ్యవర్తిత్వ సంతకాలు ఇతరులకు హామీ ఉండేటువంటి వీరికి నష్టము కలిగిస్తాయి. ఇతరులు త్వరగా నమ్మకపోయిన ఇతరులు నమ్మి మోసపోవచ్చు. ఆధ్యాత్మిక గురువులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి ఎంతగానో మేలు చేస్తాయి. అంతర్గత రాజకీయ ఇబ్బందులకు గురి చేస్తాయి. రాజకీయ రంగంలో పురోగతి సాధించిన పిదప వీరిని బయటకు పంపించే ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉండకపోయినా స్వయంకృత ప్రథమ కారణంగా కొన్ని సమస్యలు కూడా వీరు ఎదుర్కొంటారు. వీరికి శుక్రదశ యోగిస్తుంది. మధ్య వయసు నుండి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆపదలున్న స్త్రీలను ఆదుకొని ఇబ్బందులకు గురి అవుతారు. ముద్రణ టెండర్లో పనులు కలిసి వస్తాయి. సినీ కళా రంగాలలో ప్రతిభను నిరూపించుకుంటారు. వీరి ఆశయాలకు అనుకూలంగా నడిచే బలమైన అభిమాన వర్గమును వీరు ఏర్పరచుకుంటారు. వ్యాపార దక్షతను కలిగి ఉంటారు. వ్యాపారాన్ని చక్కగా విస్తరిస్తారు. నష్టంలో ఉన్న సంస్థలను కూడా చక్కదిద్ది అభివృద్ధి చేయగలిగిన దక్షత కూడా వీరికి ఉంటుంది. హాస్యము అంచనాలకు సంబంధించిన రచనలు వీరు చేయగలుగుతారు. ఏ పని అయినా చివరి వరకు కూడా కొనసాగాల్సి ఉంటుంది. పనులను చక్కదిద్దట్లో కొద్దిపాటి నిర్లక్ష్యం చూపించినా నష్టపోగలిగే అవకాశాలు ఉన్నాయి. పెద్దలు ఇచ్చిన ఆస్తుల విషయంలో వివాదాలు తల ఎత్తవచ్చు. ఆస్తులు అన్యాక్రాంతం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. గృహం వీరికి నచ్చిన విధంగా తీర్చిదిద్దుకుంటారు. ఉత్తర దక్షిణ దిక్కులు కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారము కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన గణపతి ఆరాధన కారణంగా వీరు చాలా సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశాలు అయితే కన్యారాశి వారి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు కోరుకున్న జీవితం అయితే వీరికి లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవిత పరంగా వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి పెను మార్పులు అయితే వీరి జీవితంలో ఈ సమయంలో చూడబోతూ ఉన్నారండి. అంతేకాకుండా కన్యా రాశి వారికి ఇప్పటి వరకు కూడా వీరు ఏవైతే సమస్యల్లో చిక్కుకొని బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటి నుండి పూర్తి విముక్తి కనిపిస్తుంది. వీరికి ఏమైనా కోర్టు కేసుల్లో వీరు ఇప్పటి వరకు కూడా చాలా సతమతం అవుతూ ఉన్నట్లయితే ఆ కేసుల నుండి కూడా వీరికి తీర్పు అనేది వీరికి అనుకూలంగా అయితే వస్తుంది. అంతేకాకుండా సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో కన్యారాశి జాతకులు వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు పడుతున్న అనారోగ్య బాధలన్నింటి నుండి కూడా ఈ సమయంలో విముక్తి పొందుతారు. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.